వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 217వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 21వ శ్లోకము. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. నేను ఆదిత్యులలో విష్ణువు అనేవాడను, ప్రకాశింపజేయువానిలో కిరణములు గల సూర్యుడను, మరుత్తులను దేవతలలో మరీచి అను వాడను, నక్షత్రముల్లో చంద్రుడను అయి ఉన్నాను. ఆదిత్యులు అదితి కుమారులు 12 మంది. వీరినే ద్వాదశాదిత్యులు అంటారు. వారు ధాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు అనే పేర్లు కలిగి ఉన్నారు. అలాగే మరుత్తులు 7. వారు క్రమముగా ఆవహుడు, ప్రవహుడు, నివహుడు, పరాహుడు, ఉద్వహుడు, సంవహుడు, పరివహుడు. పరివహుడునే మరీచి అని అంటారు. ఆదిత్యులలో నేను విష్ణువును అనే వాక్యం యొక్క అర్థము ఆదిత్యులందరిలో విష్ణువును అని వస్తుంది. అనగా ఆదిత్యుని యందు తక్కిన వారి అందుకంటే నేను విశేషముగా అభివ్యక్తమవుతుంటాను అని పరమాత్మ చెప్తున్నారు. అలాగే తన విభూతులన్నీ భగవానుడు చెప్తున్నారు. 22వ శ్లోకము. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును అయి ఉన్నాను అని భగవానుడు చెప్తున్నారు. వేదాలలో సామవేదం రాగయుక్తంగా ఉంటుందని, భారతీయ సంగీతానికి ఆధారం సామవేదమే అన్నారు. ఇక్కడ సామవేదానికి భక్తి మార్గంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంద్రియాణం మనః చ అస్మి. ఇంద్రియములందు మనస్సును, ఇంద్రియముల ప్రాథమిక స్థితి మనస్సే అని చెప్పవచ్చు. మంచి చెడు అంటే సరైన నిర్ణయాన్ని, తప్పుడు నిర్ణయాన్ని మనస్సే చేస్తుంది. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం కూడా కలిసి అంతఃకరణం. భూతానాం అస్మి చేతన. ప్రాణులయందు తెలివికి కారణమైన చైతన్యంగా ఉన్నాను అని తెలుసుకొని అనుభూతిని పొందేవానిలాగా ఉన్నాను అని చెప్తున్నారు. 23వ శ్లోకము. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. నేను రుద్రులలో శంకరుడు అనేవాడను, యక్షులలోను రాక్షసులలోను కుబేరుడను, అలాగే వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి ఉన్నాను. రుద్రులు 11 మంది. వీరినే ఏకాదశ రుద్రులు అంటారు. వారు హరుడు, బహురూపుడు, త్రయంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి అనే పేర్లు కలిగి ఉన్నారు. వసువులు 8 మంది. వారిని అష్టవసువులు అంటారు. వారు ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.